హాయ్ అండి మీ అందరికీ. ఆదివారం రోజు వీడియో ఇది. అయితే బందర్ వెళ్ళి చేపలు తీసుకొని చేపలు రొయ్యలు అట్లాంటివన్నీ తీసుకొని వద్దాం అనుకున్నాము. అయితే పెందలాడ వెళ్దాం అనుకున్నాం 7:30కి. 7:30 కల్లా రీచ్ అయిపోయేలాగా ఉందాం అనుకున్నాం, కానీ కుదరలేదు. ఇంకా మా వారు ఆదివారం కాబట్టి డ్యూటీలు లేవు, ఇంకా కాసేపు పడుకుందామని చెప్పేసి లేచేసరికి 9:30 ఆ టైం అయిపోయింది. ఇంకా చేసేదేం లేక ఇంకా మామూలుగానే ఎప్పుడులాగానే మార్కెట్కి వెళ్ళి మా వారు చేపలు రొయ్యలు తీసుకొచ్చారు. అవైతే మేము క్లీన్ చేసుకుంటున్నాం. అమ్మేమో రొయ్యలు ఒలిచింది, మా వారేమో ఇంకా చేపలు అయితే క్లీన్ చేసి చాకుతో పై పొట్టు మొత్తం తీసేసి ముక్కలైతే కట్ చేసి ఇచ్చారు. ఇంకా అమ్మ ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ కోసుకుంటుంది. ఇంకా నేను రొయ్యల్లో నరాలు ఉంటాయి కదండి, ఆ నరాలు అయితే తీసేస్తున్నాను. అంతకుముందు అయితే నాకు తెలీదు ఇట్లా నరాలు ఉంటాయి తీయాలి, ఇట్లా తీసుకొని తినాలి అని. కానీ తర్వాత అయితే అంటే మామూలుగా చుట్టుపక్కల తెలుస్తుంది కదా ఇట్లా తీసుకొని తినాలి అని. అట్లాగా నేనైతే నరాలు అయితే తీస్తున్నాను. ఇంకా మా వారైతే పెయింటింగ్ వేస్తున్నారనమాట గోడకి. కొంచెం ఆల్రెడీ సగం అయితే వేసి ఉంచారు, ఎప్పుడో ఒకరోజు సగం అయితే వేసి ఉంచారు ఒకరోజు. ఇంకా మిగతాది కూడా ఇంకా రోజు చేపలు అవన్నీ క్లీన్ చేసిన తర్వాత మిగతా సగం కంప్లీట్ చేద్దామని చెప్పి ఇంకా ఆయన అయితే పెయింటింగ్ వేసుకుంటున్నారు. ఇంకా ఆదివారం అయితే ఎవరం ఖాళీ లేవండి, ఎందుకంటే అమ్మేమో చేపల కూర, నేను ఒక పొయ్యి మీద రొయ్యల కూర పెట్టి నేనైతే బయట పని చేసుకుంటున్నాను. ఇంక ఈయన వచ్చి చేపలు క్లీన్ చేసేసి మాకు ఇచ్చి మళ్ళీ వెంటనే ఈ పెయింట్ వేద్దాము, ఇది మొత్తం చేసేద్దామని చెప్పేసి చేస్తున్నారు. ఇంకా అమ్మ అయితే కూర కలిపి పెడతారు చూడండి, అలా కలిపి పెట్టేసింది అనమాట. ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు అన్నీ కట్ చేసేసుకొని కలిపేస్తుంది. ఇంతకుముందు అలాగే చేసేవాళ్ళండి, అంటే ఎటువంటి మసాలాలు లేకుండా తక్కువ మసాలా అంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసినట్టుంది, ఇంకా అంతే. ఇంకెంతకుమించి ఇంకెక్కువ ఏమీ వేయలేదు. ఇవన్నీ కూర కలిపి పెట్టేసేసి పొయ్యి మీద పెట్టేసింది అనమాట. ఎలాంటి కలిపి పెట్టే కూరలు ఉంటాయి కదండి, అలా కూరలు అయితే కలిపి పెట్టేసింది. నేను ఇంతకుముందు అల్లం వెల్లిపాయ పేస్టు అని మసాలాలు ఎక్కువ మసాలాలు నూరేసేసి వేసేదాన్ని, అంత టేస్ట్ బాగుండేది కాదు. ఇంకెలా కలిపెట్టిన తర్వాత ఈ ప్రాసెస్ బాగుందని చెప్పేసి నేను కూడా అలాగే వండుతున్నాను. ఇంకా అమ్మ అయితే ఒక పొయ్యి మీద చేపల కూర వేసింది, నేనేమో ఒకవైపు రొయ్యల కూర వేసాను. బయట పని అయితే చేసుకుంటున్నాం. రెడీ చూడు. హాయ్, వేస్తావు నువ్వు కూడా చూడమ్మా. బో తల్లి ఇటు చూడమ్మా, బో తల్లి. ఈ కూరకు కూడా చేసిన ప్రాసెస్ ఏంటంటే మామూలు చేపల కూరకు అల్లం వెల్లిపాయ పేస్టును ఉల్లిపాయ పేస్ట్ అవి పట్టిందండి. ఇంకా అవే ఇందులో కూడా యూజ్ చేశారనమాట. ఇవి పొయ్యి మీద వేసేసి ఓ పక్క వచ్చి బట్టలు తూతూ ఓ పక్క మళ్ళీ మధ్యలో వచ్చి తిప్పుతూ అలా ప్రాసెస్ అయితే అయింది. ఈ పని చేసుకుంటూ ఉండే లోపల బట్టలు అయిపోయినాయి, ఇటు పక్క కూర కూడా అయిపోయిందండి. ఇంకైతే ఇంకా 4 కుక్కడికాయలు అయితే కొట్టేసుకొని తలస్నానం అయితే చేసి ఇంకా నేను మా వారు కలిసి కూర్చొని అన్నం తింటున్నాము. ఇంకా పిల్లలు అయితే వాళ్ళ ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళారు. చిన్నోడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి, పెద్దోడు అయితే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు. ఇంకా మేమిద్దరమే ఉన్నాం. ఇంకా మేమిద్దరు కలిసి కూర్చొని భోజనం చేసాము.